మనకి అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి. నేర్చుకోవాలి ధర్మం అంటే ఎలా ఉంటుందో, గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు, నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని, కానీ నాకు తెలిసినంత వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఇక బ్రహ్మగారే ఆ మాట అంటే గంగని పట్టేవాడెవరు? కాబట్టి పరమశివుణ్ణి వేడుకో. ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకో, ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం, వదిలిపెడతాను. ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఏం మాటలా? అప్పటికి 1000 ఏళ్ళు బొటనవయలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం. వెళ్ళలేదు అంతఃపురానికి. అక్కడి నుంచి గోకర్ణం వచ్చి, అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం. అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి. దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు. అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్ళి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో, మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు. పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటోకాలు ఇటోకాలు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ. ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు. శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో. వెళ్ళి పడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు. అలాగా నేను పడితే తట్టుకుంటాడా? ఈడ్చేస్తాను శివుణ్ణి. శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి. బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, రాక్షసులతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడేలా నించుని చూస్తున్నాడు. ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు. ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్తదేహాయా దక్షిణామూర్తయే నమః. ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకరస్థిత తతోధరణిమాశ్రిత. ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో, రాక్షసులతో, పెద్ద పెద్ద తాబేళ్లతో, చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా, ఈడ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతాడు. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు.
కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింవహన్ విముక్తలోలలోచనల్లలాటపాలలగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి, అలా నాకు ఎప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. అంత పరమపావనమైనటువంటి గంగ సైకతంలో కూర్చుని మనం గంగావతరణం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ పైనుంచి పడుతోంది, ఎంత తిరిగినా పైకి రాదు. ఇదే అంటాడు, జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం వ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోలవీ వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం భవాంతకం పురాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజే అంటాడు. ఆ జటాజూటంలో ఒక బిందెలో నీళ్లు ఎలా తిరుగుతాయో అలా ఆయన నర్తన చేస్తూ ఉంటే, తాండవం చేస్తూ ఉంటే ఆ నీళ్లు తిరుగుతుంటాయిట. ఆ నీటికి తడిసినటువంటి జటలు అరుణ జటేశ్వరుడని తడికి తడిసిపోయి ఎర్రటి జటలు ఇలా వేలాడుతుంటాయిట. అటువంటి పరమేశ్వరుడు ఆ గంగని కట్టేసి ఉంచేశాడు. ఆయన ఇలా నిలబడ్డాడు. ఈ చమత్కారం చూడ్డానికి, ఈ ఆశ్చర్యం చూడ్డానికి 33 కోట్ల మంది దేవతలు నిలబడి చూస్తున్నారు. ఏమి ఆశ్చర్యం రా, ఇలా పడిపోతోంది గంగా, ఒక చుక్క కింద పట్టలేదు, కట్టేశాడు పరమేశ్వరుడు. పాపం అవతల ఉన్న శిఖరం మీద భగీరథుడు నిలబడ్డాడు, గంగ కిందకు వస్తుంది, పాతాళానికి తీసుకెళ్దాం. కొన్ని ఏళ్లు గడిచిపోయింది, ఆయన తల్లో పడ్డం కనబడుతోంది, కింద పడ్డం కనబట్టలేదు. కనీసం చుక్క ఇలా పక్క నుంచి జారట్లేదు. చూశాడు చూశాడు చూశాడు, అబ్బో ఆవిడ అహంకరించింది ఎలా ఉంది, ఈయన కట్టేశాడు, వీళ్ళిద్దరి పంతాలు బాగానే ఉన్నాయి, నేనిప్పుడు ఈ గంగని తీసుకెడతాను, ఎప్పుడు నా పితృదేవతలు తరిస్తారు, కాబట్టి నేనిప్పుడు వెళ్ళి మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తానన్నాడు. అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. పట్టు విడిచిపెట్టకుండా మళ్ళీ వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. అయ్యా ఆవిడ అహంకరించింది బాగానే ఉంది, మధ్యలో నేనేమి దోషం చేశాను, నా పితృదేవతలు ఏం దోషం చేశారు, వాళ్ళు తరించాలి కదా, విడిచిపెట్టండి గంగనన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, తప్పకుండా విడిచిపెడతాను. ఒక్కసారి బోల్డన్ని నీళ్లతో ఉన్నటువంటి తొట్టె బద్దలైపోయింది అనుకోండి, ఎలా పడిపోతాయో నీళ్లు, అలా ఆయన దారులు ఇవ్వగానే జటల్లోంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయిన గంగ ఒక్కసారి పడిపోయింది 7 పాయల కింద. పడిపోవడంలో నళిని, హ్లాదిని, పాదిని అన్న 3 పాయలు వరవర వేగంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 పేర్లు ఉన్నటువంటి పాయలు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాయి. ఒక్క పాయ మాత్రం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ చరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని, అందరి పాపములు పోగొట్టగలిగినటువంటి గంగ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతుంటే వెనకాతల గంగ వెళ్ళిపోతుంది. గగనా శంకరస్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పిత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం, ఆకాశంలోంచి పెద్ద శబ్దం చేస్తూ గంగ ఆయన తల మీద పడి ఆయన శరీరం తడిసిపోతుండగా ఇటు 3 పాయలు ఇటు 3 పాయలు వెళ్ళిపోతూ 7వ పాయ ఆయన పాదాల మించి ఇలా వెళ్ళిపోతుంటే ముందు భగీరథుడు, వెనక గంగ, అందులోంచి పడిపోతున్న మొసళ్ళు, అందులోంచి పడిపోతున్నటువంటి కూర్మాలు, అందులోంచి పడిపోతున్న చేపలు మెరిసిపోతుంటే తత్ర దేవర్షి గంధర్వాహ వసుధా తలవాచిన భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు, దాని కింద తల పెట్టలేక అయ్య బాబోయ్ దేవగంగ నేల మీద పడుతోంది, మన అదృష్టం రా, ఈ గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఓహో లోకంలో ఉన్న వాళ్ళందరూ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ స్థిర నివాసం కలగాలని చెప్పి గబగబా వచ్చి గంగలో మునిగేస్తున్నారు. ఓ పక్క దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు అందరూ పైనుంచి కిందకి దిగొచ్చేశారు. అపురూపమైనటువంటి దృశ్యం, పైనుంచి పడుతున్న గంగ శివుడి శరీరానికి తగిలి జారిపోతోంది. ఆ ముందు భగీరథుడు, ఆయనతో పాయ వెళ్ళిపోతోంది. అందులో ఇన్ని జలచరములతో గంగ వెళ్ళిపోతుంటే
శబ్దం, ఒక చోట వంకర తిరుగుతోంది, ఓ చోట పెద్ద శబ్దంతో నేల కొట్టుకుని పైకి లేస్తోంది, ఓ చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక చోట భూమి మీదకి వచ్చి ఆదిశేషుడు పడుకున్నాడా అన్నట్టుగా మెలికలు తిరుగుతూ వెళ్ళిపోతోంది, ఒక చోట నిశ్శబ్దంగా ఏమీ తెలియని దానిలా నిశ్చలంగా ప్రవహిస్తోంది, ఒక్కొక్క చోట భూమి ఒడ్డుని ఒరుసుకుంటూ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతోంది. ఇన్ని ధనులు చేస్తూ ఇన్ని రకాల జలచరాలతో వెళ్ళిపోతుంటే పైనుంచి కింద పడిపోయేవాళ్ళు అందులో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. గబగబా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఆ గంగలో స్నానం చేసి పాపాలు పోగొట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. మహానుభావుడు పైనుంచి ఆ గంగలా పడిపోతుంటే, ఆ నురగతో తుంపర్లతో ఆ గంగ ఇలా చిందిపోతుంటే, ఆ గంగ తల మీద పడుతుంటే దాన్ని పట్టుకున్నటువంటి ఆ శంకరుని యొక్క స్వరూపం ఉందే అద్భుతం. ఈశ్వర, అటువంటి నువ్వు నన్ను కాపాడు అంటారు. కాబట్టి ఆయన తడిసిపోతుంటే నీరు అలా వెళ్ళిపోతుంటే భగీరథుడు ఆ గంగని ఎంతో సంతోషంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంత పెద్ద ప్రవాహము భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంటే తీరా అంత దూరం వెళ్ళేటప్పటికీ అక్కడ జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేటప్పటికి ఒక్కసారి యజ్ఞవాటం అంతా కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఎంత అహంకారం, గంగా వచ్చి నా యజ్ఞవాటాన్ని ముంచెత్తుతావా అని ఒక్కసారి ఆచమనం చేశారు. ఇప్పటి వరకు ఆకాశంలోంచి పడుతూ అంత ఉద్ధృతితో ప్రవహించి వచ్చినట్లుగా కనపడిన గంగ పక్కన రథాల మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు ఓహో నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక మాకు గొడవ లేదు, గంగ వచ్చేసిందని సంతోషపడిపోయి వెడుతున్న వాళ్ళందరూ తెల్లబోయి ఆగిపోయారు. ఎక్కడా లేదు గంగ, ఇసక పర్ర. అరే ఏమైపోయింది అన్నారు జహ్ను మహర్షి. తాగేశాడు. చూశాడు భగీరథుడు, వెనకాల చప్పుడు లేదు. ఏమైపోయిందని చూశాడు, చుక్క గంగ లేదు. రథం దిగి ఏమైందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశారు, యజ్ఞవాటాన్ని ముంచెత్తింది అన్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయన యొక్క కాళ్ళ మీద పడి, మహానుభావా, నా పితరులు ఎప్పుడో పడిపోయారు, దాహంతో అల్లాడుతున్నారు, ఊర్ధ్వలోకవాసం లేదు, వాళ్ళని తరింప చేయడానికి తెచ్చుకున్నాను గంగని, నా ఎందు దయతో విడిచిపెట్టవయ్యా, అది ప్రవాహం కాబట్టి దానికి ఉన్న లక్షణం ముంచెత్తింది, వదిలిపెట్టమన్నాడు. అయ్యో ఇంత బాధపడ్డావా, సరే ఇంత ప్రయత్నం చేశానంటున్నావు కాబట్టి నీ మీద ప్రేమతో వదిలేస్తున్నాను అన్నాడు. తస్మాజ్జహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. నా కుడి చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నానని తాగేసిన గంగనంతటినీ కుడి చెవిలోంచి వదిలేశాడు. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీద వచ్చిన ప్రవాహం వస్తుంటే, ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్ళీ గంగ అంతా మళ్ళీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్ళీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్ళి పాతాళలోకంలోకి వెళ్ళి, పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారులైన 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి భస్మరాసులై పడున్నారో ఆ భస్మరాసులను ముంచెత్తింది. అంతే, ఆ బూది కలిసిందంతే. కలిసి కలవగానే వాళ్ళ దాహం తీరిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఒక్క మనుష్యుడివి, హే రాజన్ భగీరథ, ఇంత కష్టపడి ఆకాశంలోంచి గంగమ్మని భూమి మీదకి దింపావు. నీ ప్రయత్నం చేత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. బ్రహ్మగారి కమండలంలో ఉండే గంగ, విష్ణు పాదోద్భవి అయి హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగ, పరమశివుని యొక్క శరీరానికి తడిసిన గంగ భూమండలం మీద ప్రవహించింది. లేకపోతే ఈ భూమి మీద పాపాలను పోగొట్టగలిగిన గంగ లేదు, ప్రవాహం లేదు. నీ వలన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ గంగకి భాగీరథి అని పేరు. నీ పేరు మీద పెడుతున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా భాగీరథి అని ఈ చరిత్ర చెప్పుకుంటే గంగమ్మ పొంగిపోతుంది విని, నా అవతరణాన్ని ఇవాళ చెప్పుకున్నారు అని. కాబట్టి ఒకానొకనాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదములను బ్రహ్మగారు కడిగారు తన కమండల జలాలతో. వామనమూర్తిగా అవతార స్వీకారం శ్రీ మహావిష్ణువు చేసి తన పాదాన్ని పెంచి ఈ పైన ఉన్న లోకాలన్నీ కొలిచేస్తుంటే
అప్పుడు ఇంతంతై వటుడింతయై మరుయుతా నింతై అభోవీధిపై ఎంతై తోయిదమండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థలి బుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచో అని అంటారు పోతన గారు. అంత పెరిగిపోతుంటే వామనమూర్తి ఆయన పాదం ఇలా పైకి వెళ్ళి కొలిచేస్తుంటే లోకాలన్నిటినీ దేవతలందరూ గబగబగబా పరిగెత్తుకొచ్చారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం వస్తోందని. ఆయన పాదం పైకొస్తోందని తెలుసుకుని సత్యలోకంలో బ్రహ్మగారు ధ్యానంలో ఉలిక్కిపడి ఏమిరా చప్పుడు అన్నాడు. అయ్యా మీ నాన్నగారి పాదం పైన వస్తోందండి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు. కొడుకు ఏం చేయాలి? గబగబా చెబ్బు పట్టుకుని వెళ్ళి నీరు కాళ్ళు కడగాలి తండ్రికి. అయ్య బాబోయ్ మా నాన్నగారు వస్తున్నారా అని బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు ఎక్కడికన్నా పెడితే కమండలం పట్టుకుని వెళ్ళాలి. భోజనానికి వెడితే చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. బ్రాహ్మణుడు చేతిలో జలపాత్ర పట్టుకుని వెళ్ళాలి. అందుకని బ్రహ్మగారు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన లోకానికి ధర్మం నేర్పాడు. కమండలం పట్టుకుని పైకి వచ్చాడు. పైకి వచ్చేటప్పటికి తండ్రి గారి పాదం వస్తోంది. చూశాడు. ఓ నన్ను కన్న తండ్రి శ్రీమన్నారాయణుడు మా నాన్నగారి పాదం చూశాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశైతనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభన్. ఆనాడు బ్రహ్మగారు తన కమండల జలాల్ని శ్రీమన్నారాయణ పాదముల మీద పోసి కడిగాడు. కడిగితే ఆయన పాదోద్భవి అయి ఆయన కాళ్ళు కడిగిన జలాలు దేవగంగగా హిమవంతుని యొక్క పెద్ద కుమార్తెగా ప్రవహించాయి. బ్రహ్మగారి కమండల జలాలు, నారాయణుని పాదములు కడిగిన జలాలు, హిమవంతుని పెద్ద కుమార్తెగా ఆవిర్భవించిన జలాలు, శ్రీ పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తడిసిన జలాలు ఈ గంగా జలాలు. ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి. ఏ మహానుభావుడు భవుడో, ఏ మహానుభావుడు హరుడో, ఏ మహానుభావుడు శంకరుడో, ఎవరు సదాశివుడో అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు శంకర భగవత్పాదులు. రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తారు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు. లోకంలో 2 గంగలున్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలో కెడితే పవిత్రం చేసేది. మీద పోసుకుంటే పవిత్రం చేయగలిగిన గంగ ఈ గంగ. చెవిలో కెడితే పవిత్రం చేయగలిగిన గంగ శంకర భగవత్పాదుల నోటి నుంచి వచ్చిన మాట. అది గంగ, ఇది గంగ. కాబట్టి మహానుభావుడైనటువంటి ఆ పరమేశ్వరుడి శరీరానికి తాకి వచ్చిన గంగ. అందుకే మహానుభావుడు బ్రహ్మగారు అన్నారు, ఈ గంగావతరణం ఉందే, ఈ గంగావతరణం చెప్పుకుంటే చాలు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఎక్కడైనా సరే కూర్చుని గంగావతరణాన్ని వింటే, ఇక గంగ ఒడ్డునే వింటే, గంగని చూస్తూ వింటే, కాశీపట్టణంలో వింటే ఇక దానికి ఫలితం ఎవడు చెప్పగలడు? కాబట్టి ఇదమాఖ్యానమవ్యగ్రో, కోపం లేకుండా, క్రోధం లేకుండా, మనసులో అక్కసు పెట్టుకోకుండా, వీడి చెప్పడం మనం వినమా అనుకోకుండా, వీడి అసాధ్యం కూడా వీడి చెప్తే వినవలసి వచ్చింది అని ఏడుస్తూ వినకుండా పరమ పవిత్రమైన హృదయంతో వింటే ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. ఆ గంగావతరణాన్ని ఎవడైతే విన్నాడో అటువంటి వాడికి సమస్తమైనటువంటి పాపములు నశించిపోయి వాడు సర్వాన్ కామానవాప్నుయాత్. ఆయనకు ఏ ఏ ఉత్తమమైన కోర్కెలున్నాయో ఆ కోర్కెలన్నీ తీరుతాయి. ధన్యం యశస్యమాయుష్యం. గంగావతరణాన్ని ఎక్కడైనా చెప్పుకున్నా,
గంగావతరణాన్ని ఎక్కడైనా విన్నా ఉత్తర క్షణంలో కొన్ని సిద్ధిస్తాయి. ధన్యం, వాడు ధన్యుడవుతాడు జీవితంలో. అప్పటి వరకు ధన్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఏనాడు గంగావతరణం విన్నాడో ఆనాడు వాడు ధన్యుడు. ధన్యం యశస్వం, వాడు కీర్తివంతుడవుతాడు. ఎవడు గంగావతరణం విన్నాడో వాడు కీర్తి వహిస్తాడు. ఆయుష్యం, ఎక్కడైనా ఉపద్రవాలు తనకి తెలియకుండా తన జాతకంలో మధ్యలో తాను శరీరం విడిచిపెట్టవలసినటువంటి ఉపద్రవంతో కూడుకున్నటువంటి అపమృత్యు దోషం తరువుకొస్తుంటే గంగావతరణం కథ విన్న వాడికి అది తొలగిపోతుంది. పుత్రం స్వర్గమతి వచ, కొడుకులు పుడతారు. ఉన్న కొడుకులకి అపమృత్యు దోషం లేకుండా దీర్ఘాయుష్మంతులై పుత్రపౌత్రాదులతో సంతోషంగా ఉంటాడు. ఈ గంగ ఒడ్డున భాగవతం జరిగింది. ఈ గంగ ఒడ్డునే ఎందరో యజ్ఞయాగాదులు చేశారు. ఈ గంగ ఒడ్డునే ముక్తి మంటపంలో కూర్చుని వ్యాసుడు ప్రతిరోజు శివమహాపురాణాన్ని ప్రవచనం చేశాడు. ఈ గంగ ఒడ్డునే పరీక్షిన్ మహారాజు గారు ఒకానొకనాడు ప్రాయోపవేశం చేశాడు. చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లెమ్మా నీ రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. అమ్మా అంటే చాలుట. అందుకే మీరు చూడండి, గోదావరమ్మ యమునమ్మ అనరు, గంగమ్మ అంటారు. గంగ ఈ జాతి జీవన స్రవంతిలో తల్లి స్థానాన్ని పొందింది. గంగమ్మ గంగమ్మ అంటాం మనం. పేరు కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది, నది పేరు పెట్టుకోకూడదు అనుకోండి. కాబట్టి అమ్మా అని పిలిచిన నరు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఒకసారి గట్టిగా అంటే చాలట, వెంటనే ఆవిడందుట పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. పోరా ఇచ్చేశాను, పాపాలన్నీ నేను తీసేసుకున్నానులే అని మోక్షానికి పంపించేస్తుందట. పొమ్మాని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో, మా నీటి ప్రవాహంగా చూస్తున్నాను, ఒక్కసారి నీ రూపంతో పైకి లేవా. హరిద్వార్లో ఉంటుంది మొసలి మీద కూర్చుని తల్లి. ఎంత గొప్పగా ఉంటుందో ఆ మూర్తి. నేను ప్రత్యేకం అద్భుతమైన ఆ మూర్తి రూపాన్ని తెప్పించుకుని మా ఇంట్లో పెట్టుకున్నాను కూడా. అప్పుడప్పుడు చూసి సంతోషిస్తుంటాను. కాబట్టి ఆ తల్లి లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగ, ఒక్కసారి ఆ రమ్యతరంగములు కలిగిన తల్లి ఒక్కసారి లేచి రావా నాకు ఎదురుగుండా అని అడుగుతారు. మనకి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతియించు నెవ్వడు భంగించునతని సమస్త పాపక చెయ్యమున్. ఎవరైనా సరే నిద్ర లేవగానే మంచం మించి కాలు కింద పెట్టే ముందు గంగా నది గంగా నది గంగా నది అన్నాడు అనుకోండి, ముందు లేస్తుండగానే కళ్ళు తెరుస్తూ 3 మాటలు శ్రీహరి 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 అనాలి. రాత్రి నిద్రపోయే ముందు శివా 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 అనాలి. నిద్ర లేచి కాలు కింద పెట్టే ముందు గంగానది 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 అన్నాడు అనుకోండి నోటితో, వాడు లేచి తిరుగుతూ అప్పుడప్పుడు గంగా 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 అంటున్నాడు అనుకోండి, అలా గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రే పడక మేల్కొనుచో గంగ నుతిగించునేవాడు. ఎవడు ఆ గంగని ఓసారి తలుచుకుంటూ ఉంటాడో, అంటే మనసులో ప్రేమ చేత గంగానది 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 అంటాడో, నేను ఇవాళ నిద్రలేస్తూ శ్రీహరి 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 అంటాను. రోజు అది అలవాటు ఎప్పటి నుంచో నాకు. 3 మాటలు అని దిగి భూమికి నమస్కారం చేస్తాను, కిందపడి మా గురువు గారికి నమస్కారం చేసి అప్పుడు ఇతర పనులు. అందుకని లేచి మా గురువు గారికి నమస్కారం చేస్తూ కాశీ 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 అన్నాను. విశ్వనాథ 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 అని. కాశీలో ఉన్నాను కదా గుర్తొచ్చి పొంగు, కాశీ 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 విశ్వనాథ 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 అన్నాను. అంటే మా ఆవిడ వెనక నుంచి వచ్చి గంగా నది గంగా నది గంగా నది అని. ఓహో ఇవాళ గంగావతరణం కదా, నేనన్నా మర్చిపోయానేమో కానీ దీని పొంగిది మర్చిపోలేదు అనుకున్నాను అని ఆ సంతోషం పుడికిపుచ్చుకుని నేను కూడా గంగా నది గంగా నది గంగా నది అన్నాను. మర్చిపోయావేమో, నిన్న చేసాం స్నానం, మణికర్ణిక 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 అంది. నేను మళ్ళీ మణికర్ణిక 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 అన్నాను. అందుకని గంగా నది గంగా నది గంగా నది ఎనుచు రేపడక మేల్కొనుచో, రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి గంగా నది గంగా నది గంగా నది గంగమ్మ 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 అని ఒకసారి ఆ ప్రవాహాన్ని గుర్తు తెచ్చుకుని నిద్ర లేచేటప్పుడు మళ్ళీ గంగమ్మ 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 అని ఎవడంటూ ఉంటాడో అటువంటి వాడు తెలియక వాడి వలన మహాపాతకము జరిగినా నశించిపోతుంది. గంగని స్మరించినంత మాత్రం చేత అంత శక్తి. అందుకే గంగ స్నానం ఎక్కడో ఉండి పరమ పవిత్రంగా గంగని ఎప్పుడు ఎవడు భావన చేస్తూ ఉంటాడో, గంగమ్మ మూర్తిని పెట్టుకుని చూసి మురిసిపోతూ ఉంటాడో, గంగని తలుచుకుని ఎప్పుడు స్నానం చేస్తానా అని అనుకుంటూ ఉంటాడో వాడికి ఆ క్షణంలోనే గంగా స్నాన ఫలితం వేసేస్తాడు. అంత గొప్ప నది, మొత్తం నదుల మీద గంగ ఒక్కతే. అందుకే గంగా నదికి త్రిపథగా అని పేరు.
3 లోకములలో ప్రవహించిన ఏకైక నది గంగా నది. స్వర్గలోకంలో ప్రవహిస్తుంది, భూలోకంలో ప్రవహిస్తుంది, పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల్ని ముంచెత్తింది. 3 లోకముల యందు ప్రవహించింది కాబట్టి త్రిపథగా అని పేరు. ఇంత గొప్ప గంగానది కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చమత్కారం చేస్తుంది. కాశీపట్టణానికి అంతటికీ ఒక మణిహారం వేసుకున్నట్టుగా సాలంకృత గంగయా, కాశీపట్టణం కాశీధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయా, కాశీపట్టణం మెళ్ళలో వేసుకున్న హారంలా మెరుస్తుంటుంది. అటువంటి గంగ ఆవిడ వైభవం ఏమిటంటే, బతికున్న నాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాడైనా శవానికి గంగస్పర్శ తగిలినా చాలు అన్నారు. వాడు బతికుండగా చేయలేదు, శవానికి గంగ స్పర్శ తగిలింది, వెంటనే వాడి జీవుణ్ణి ఉద్ధరిస్తాడు. ఏ జీవుడు ఆ శరీరంలోంచి వెళ్ళాడో ఆ జీవుణ్ణి ఉద్ధరిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కొడుకేమైనా చెయ్యాలి తప్ప ఇక ఆ శరీరానికి తగిలితే ఉద్ధరణ ఎక్కడా లేదు, ఒక్క గంగకే ఉంది. గంగమ్మ గంగమ్మే శాస్త్రంలో. అందుకే గంగానదికి స్వయంగా ఒక శక్తి ఉంది. తనంత తాను శ్రీమన్నారాయణమూర్తికి ఏ శక్తి ఉందో గంగానదికి ఆ శక్తి ఉంది. అందుకే అత్యంత వినయంతో నేను త్రికరణ శుద్ధిగా నిన్ను అడుగుతున్నానమ్మా అని అడగాలి. గంగాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం. అమ్మా, నా తల మీద చేతులు పెట్టి నమస్కరిస్తూ నిన్ను అడుగుతున్నాను. నిజమే, జీవితంలో ఎన్నో దోషాలు చేశాను, ఇప్పుడు నీ వైభవం ఏమిటో నాకు అర్థమైంది. అమ్మా, నీ అనుగ్రహంతోనే వచ్చాను. నీ ఒడ్డున నిలబడి నిన్నొక్క ప్రార్థన చేస్తున్నాను. ఏమిటో తెలుసా అమ్మా? నీ త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణంఘ్రిద్వయం. నాకు అదృష్టం ఉందా? ఎప్పటికైనా నా ప్రాణం పోయే ముందు నేను మళ్ళీ నీ తీరంలోనే కూర్చుని ఉండాలి. నీ తీరంలో కూర్చుని నీ వంక చూస్తూ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములు నా తల మీద పెట్టుకుని ఉన్నట్టుగా నేను భావన చెయ్యాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.